ఈ రోజు మనం చూడబోయే రెసిపీ పల్లెటూరి వంటకం అయిన టమాటో మసాలా కర్రీ. ఆ విధానంలో చేయడం ఇప్పుడు చాలా మందికి కష్టం కాబట్టి అదే టేస్ట్ తో ఈ కాలానికి అనుకూలంగా చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా రెసిపీ మొదలు పెడదాం. ఈ ప్యాన్ వేడైన తర్వాత ఒక అరకప్పు నూనె వేసుకొని వేడి అవనివ్వాలి. దీనిలో సన్నగా పొడుగ్గా తరిగిన 5 ఉల్లిపాయలు, వీటిని బాగా వేయించుకోవాలి. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి, వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ ని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తుంపిన 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముక్కలుగా చేసుకున్న 1 కేజీ టమాటోలు వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి టమాటోలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టమాటోల్లోని వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్తోనే టమాటోలను బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత కారం, 1 స్పూన్ గరం మసాలా, వీటన్నింటినీ కూరంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి వారం రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే 15 రోజులు నిల్వ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు దీనిలో వేసుకోవాలి. ఆనియన్లు వేపిన నూనె కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని కూరంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ముందు మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకువస్తాము. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.